ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి మా యొక్క జీవితంలో అనేక మేలులు చేసిన గొప్ప దేవునికి, దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మేము గత 2024లో మరి జెరూసలేం నుంచి, కేరళ రాష్ట్రం నుంచి ఈ యొక్క బేతేల్ సంఘములో మరి ప్రభు మమ్మలను సమకూర్చాడు. అందును బట్టి కూడా మరి సంఘ సావాసములో దినదినము ఆయన ప్రేమ చేత మరి కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి కూడా నేను ఆ యొక్క ప్రభువుల ప్రభు, రాజులకు రాజు అయినటువంటి మా యొక్క మరి రక్షకుడైన యేసుక్రీస్తుకు నా యొక్క నిండు హృదయము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఆ యొక్క కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి మరి 2024లో వచ్చాను. మరి ఇక నా యొక్క ఉద్యోగము 36 సంవత్సరాలు చేశాను. మరి 27వ తారీఖు ఫిబ్రవరి ఫ్రైడే నాడు నా యొక్క ఉద్యోగ విరమణ జరిగింది. కాబట్టి నా యొక్క జీవితంలో ప్రభు అనేక మేలులు చేశాడు. అందును బట్టి కూడా అనేక శ్రమలు, అనేక ఉపద్రవములు వచ్చినప్పటికీ ఆయన చిత్తము, ఆయన సంకల్పం చొప్పున ఇంతవరకు తన రెక్కల చాటున కాపాడుతూ వచ్చిన దేవదేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అక్కడ కూడా యెరూషలేములో మేము కట్టబడ్డాము, స్థిరపడ్డాము. మరి ఆయన వాక్యం చేత బలపడ్డాము. దినదినము ఆయన ప్రేమను రుచించాము. తిరిగి ఈ యొక్క మరి బేతేలు సంఘములో కూడా మరి అంతకంటే రెండంతల అనుభవము పొందుకున్న వారమై మా కుటుంబంలో అనేక మేలు చేశాడు దేవుడు. ఆయన చేసిన మేలు మేము తలపోయలేము. మరి ఇక సంఘానికి వచ్చినప్పుడు ఒక యవనస్తుడు నాకు బేతేలు మరి కేరళ రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను మా యొక్క దైవజనుని, దైవదాసుని అడిగినప్పుడు, అన్నా నువ్వు బేతేలుకు వెళ్ళు, అది దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరమే కానీ వేరే ఒకటి కాదు అన్నటువంటి ఆ యొక్క గొప్పని వాక్యాన్ని నాకు అందిస్తూ, అన్నా నువ్వు బేతేలుకి వెళ్ళండి, అక్కడ ఎంతో గొప్ప సంఘము, అది జీవంగల సంఘము అన్నటువంటి వార్త విని నేను వచ్చి మరి ఇక్కడ నా ఒంటరిగా వచ్చాను. ఫస్ట్లో మరి ఒక యవనస్తుడు, మరి ఆ అబ్బాయి పేరు నాకు సరిగా తెలియదు, ఆయన కరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మరి ఆ రోజు మరి సాటర్డే అక్కడ ఆ రోజు సంఘ ప్రార్థన లేను. తిరిగి సండే ప్రభుదినాన నేను రాగానే మరి భాస్కర్ అన్న నన్ను ఆహ్వానించాడు. ఆ తర్వాత మరి తిరిగి ఇక సంఘ స్థాపకులు, పెద్దలు, ఆయన ముందు కూడా నేను నిలవ లేనటువంటి వ్యర్థుడను మరి రత్నాకర్ అంకుల్ మమ్మల్ని ప్రేమించి సంఘములో ఆహ్వానించాడు. మరి ఆయనకు నా యొక్క కుటుంబ తరఫున నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క మరి మాకు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు మరి ఈ సంవత్సరం మరి ఇర్మియా 31:3 వచనము దయచేసి చదవండి ప్రభా, చదవండి దయచేసి. నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానటువంటి ఒక గొప్ప మరి వాగ్దానం మా ఎడల కనపరిచిన దేవుడు, మరి బుద్ధి వివేచనము మాకు అనుగ్రహించి మా కుటుంబం ఎడల చూపిన ఆ యొక్క దేవదేవునికి మా యొక్క నిండు కృతజ్ఞత తెలియజేస్తూ, మా కుటుంబం కొరకు దయచేసి అంకుల్ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మరి మేము మా యొక్క కుటుంబ తరపు నుంచి కూడా ఈరోజు మరి సంఘమంతటి కూడా ప్రేమ విందు సిద్ధపరిచాము. దయచేసి ఎవరు కూడా మరి అందరూ కూడా మా కుటుంబము, మా పాప కొరకు రక్షణ కొరకు ప్రార్థించండి. తిరిగి ప్రయాణం మా యొక్క సొంత ప్రాంతం హైదరాబాద్. మరి అక్కడ మేము, మా తల్లిగారు ఉన్నారు, వృద్ధురాలు, ఆమె దాదాపు మరి 87 సంవత్సరాలు. కాబట్టి ఆమె కొరకు, మా పాప రక్షణ కొరకు, వివాహం కొరకు మరి ప్రత్యేకంగా మరి మా యొక్క మరి 60 సంవత్సరాలు నాకు సంపూర్తి అయ్యాయి. కాబట్టి మా యొక్క బలహీనతల యందు దేవుని శక్తిని మేము పొందుకున్న వారమే ఇంకా ఆయన సేవలో ఘనముగా వాడబట్టకు ఆయన కృప మాకు దయచేలాగున మీ మరొకసారి సంఘమంతటి కూడా మా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా రత్నాకర్ అంకుల్కు మరి వారి యొక్క కుటుంబం కొరకు, మరి అంకుల్ ఎంతో మమ్మలను ప్రేమించాడు, ఆదరించాడు. మరి ఆయన మరి మంచి ఆయురారోగ్యాలతో ఇంకా మరి యొక్క బేతేల్
మరి సంఘములో మరి ఆయన చేస్తున్నటువంటి యొక్క పరిచర్య మరి తను సంఘాన్ని ప్రేమించి ఎంతగానో ప్రేమించాడు. దినదినము ఆయన కొన్ని గంటలు మరి సంఘం కొరకు, ఇది నా సంఘము అని దేవుని బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ సమయాన్ని మరి అంకుల్ మరి ప్రార్థించాలని కోరుకుంటున్నాం. నా యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మన ప్రియులు దేవుని దాస్ సహోదరులు రత్నార్ గారు, సునీల్ గారు కుటుంబం, సునీల్ గారు, మేరక్క, వారికి ఒక కుమార్తె, వారి యొక్క జీవితం కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ಪರಿಶುದ್ಧನಾದ ತಂದೆ, ನೀತಿವಂತನಾದ ದೇವ, ಸಮಾಧಾನಕರ್ತನು, ಶಕ್ತಿವಂತನು, ಆಧಾರಕರ್ತನು ದೇವ, ಒಂದೇ ಮಾತಿನಿಂದ ಲೋಕವೆಲ್ಲವನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ಅದ್ಭುತ ಶಕ್ತಿಯುಳ್ಳ ಮಹಾಜ್ಞಾನಿಯಾದ ದೇವ, ನಿನ್ನ ಪಾದ ಸನ್ನಿಧಾನ ದೇವ, ನಿನ್ನ ಮಂದಿರ ಆವರಣದಲ್ಲಿ ದೇವ, ನೀನು ನಿರ್ಮಿಸಿದಂಥ ಬೇತೇಲ್ ಮಂದಿರದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸಂಘಸ್ಥರಾಗಿ ದೇವ, ನಿನ್ನನ್ನು ಪ್ರೇಮಿಸುವಂಥ ದೇವ, ನಿನ್ನ ಪ್ರಜೆಗಳಾಗಿ ದೇವ, ನಾವು ಮುಂದೆ ಸಾಗುವಂತೆ ನೀನು ಮಾಡಿರುವಂಥ ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ ದೇವ. ಸುನೀಲ್ ಕುಮಾರ್, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಪತ್ನಿ ಮೇರಿ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅವರ ಕುಮಾರ್ತೆ, 3 ಜನವೂ ಸಹ ದೇವ, ಈ ಸಂಘದಲ್ಲಿ ನೀನು ಅವರಿಗೆ ಆಶ್ರಯವನ್ನು ಕೊಟ್ಟು ನಿನ್ನ ಕೃಪೆಯನ್ನು ಹೊಂದಿದವರಾಗಿದ್ದು, ಮಂದಿರಾವರಣದಲ್ಲಿ ದೇವ ಅವರು ತಮ್ಮ ಸಮಯವನ್ನು ಸದ್ವಿನಿಯೋಗಪಡಿಸಿಕೊಂಡು ಬೇತೇಲ್ ಸಂಘದ ಅಂಗವಾಗಿ ಆತ್ಮೀಯ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿ 2 ವರ್ಷ ಸಮಯವು ದೇವ ನೀನು ಕೊಟ್ಟಂಥ ಭಾಗ್ಯವನ್ನು, ಆಶೀರ್ವಾದವನ್ನು ಅನುಭವಿಸುವಂಥ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಅವ್ರ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ದೇವ ಇಲ್ಲಿ ಮಾಡಿದಂಥ ದೇವ, ಈ ಬೇತೇಲ್ ಮಂದಿರದಲ್ಲಿ ಅವರು ಮಾಡಿದಂಥ ಸೇವೆಗಾಗಿಯೂ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವಾದ, ಹೃದಯಪೂರ್ವಕವಾದ ಅವರ ಸೇವೆಗಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಿದ್ದೆ. ಅವರು ಮಾಡಿದ ಸೇವೆಗೆ ನೀನು ದೇವ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿಯೂ ನೀನು ಋಣಸ್ಥನಲ್ಲ ನನ್ನ ಪ್ರಭುವ. ಅವರು ಮಾಡಿದ ಸೇವೆಗೆ ನೀನೇ ಬಹುಮಾನವನ್ನು ಕೊಟ್ಟು ದೇವ, ಅವರ ಮುಂದಿನ ಜೀವಿತವನ್ನು ದೇವ, ರಿಟೈರ್ಡ್ ಲೈಫ್ ಅದನ್ನು ಸಹ ಅವರ ಸ್ಥಳದಲ್ಲಿ, ಅವರ ಸ್ವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ, ಸ್ವಂತ ಊರಿನಲ್ಲಿ ಅವರು ಸೆಟ್ ಆಗುವಂತೆ ನಿರ್ಣಯಿಸಿರುವುದರಿಂದ ಆ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಸಹಾಯಕನಾಗು. ಅವರ ಪುತ್ರಿಕ ವಿಷಯದಲ್ಲಿ ದೇವ, ಅವರ ಕುಮಾರ್ತೆಯ ರಕ್ಷಣೆ ವಿಷಯದಲ್ಲಿ ದೇವ, ಆಕೆಯ ಸೆಟಲ್ಮೆಂಟ್ ವಿಷಯದಲ್ಲಿ ದೇವ, ಆಕೆಯ ಲೈಫ್ ಸೆಟಲ್ಮೆಂಟ್ ವಿಷಯದಲ್ಲಿ ದೇವ, ಆಕೆಗೆ ಬೇಕಾದ ಆತ್ಮೀಯ ಅನುಗ್ರಹವನ್ನು, ಆತ್ಮೀಯ ಆದರಣೆಯನ್ನು ಕೊಟ್ಟು ದೇವ, ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಹೊಂದುವ ವಿಷಯದಲ್ಲಿ ಸಹ ನಿನ್ನ ದಾಸನಿಗಿರುವಂಥ ನಿನ್ನ ದೇವ, ದಾಸನಲ್ಲಿರುವಂಥ ಆ ದೀನತ್ವಕ್ಕಾಗಿಯೂ ದೇವ, ಸ್ವತಂತ್ರನಾಗಿ ದೇವ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರುವಂತೆ ದೇವ, ಆತನು ಮಾಡಿದ ಎಲ್ಲ 36 ವರ್ಷದ ಸರ್ವಿಸ್ನಲ್ಲಿ ಸಹ ಅದೇ ರೀತಿಯ 2 ವರ್ಷವು ದೇವ ಬೇತೇಲ್ನಲ್ಲಿದ್ದು ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂಥ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟದ್ದಕ್ಕಾಗಿಯೂ ನಿನ್ನ ದಾಸನನ್ನು, ನಿನ್ನ ದಾಸಿಯನ್ನು ದೇವ, ಅದೇ ಕುಮಾರ್ತೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡು ಎಂದು ನಾವು ಸಂಘದೆಲ್ಲರ ಪರವಾಗಿ ದೇವ, ಅವರನ್ನು ನಾವು ಸಹ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟವರಾಗಿದ್ದು ದೇವ, ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಲು ನೀನು ಶಕ್ತಿವಂತನಾದ ದೇವರೆಂದು ದೇವ, ನೀನು ಬಲ್ಲ ವರ್ತಮಾನದಲ್ಲಿ ನೀವು ನಮಗೆ ಕೊಟ್ಟಂಥ ದೇವ, ಒಳ್ಳೆಯ ವರ್ತಮಾನಕ್ಕಾಗಿಯೂ ದೇವ, ನಿನ್ನ ದಾಸನಿಗಾಗಿಯೂ ನೀನು ನಿನ್ನ ದಾಸನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಮಂದಿರವೆಲ್ಲವನ್ನು, ಸಂಘವೆಲ್ಲವನ್ನು ಆಶೀರ್ವದಿಸುವ ದೇವರಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಾ, ನನ್ನ ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ನನ್ನ ಪ್ರಭುವು, ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ರಕ್ಷಕನು ದೇವ, ನನ್ನ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಘನವುಳ್ಳ ಶ್ರೇಷ್ಠ ನಾಮದಲ್ಲಿ ಅರ್ಪಿಸಿ ಬೇಡುತ್ತಿದ್ದೇನೆ ನನ್ನ ತಂದೆಯೇ.